నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే పేదల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన P4 విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన వెలగపూడిలోని సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ రోజు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్షించారు. P4 తో సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వేదిక వద్దకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానెల్మెంట్ లో ఉన్న ఆసుపత్రులలో వైద్యం సేవలు పొందడం రోగుల హక్కు అని ఆదోని శాసనసభ్యులు పార్థసారథి తెలిపారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రులు సేవలు అందించకపోతే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పేదవారికి ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం విరివిగా ఖర్చు చేస్తోందని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్య బీమా ద్వారా 2,50,000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు పేదలు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అనే సూత్రంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఈ మధ్య ఒక ప్రకటన చూసాము. అది సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎంపానల్మెంట్ హాస్పిటళ్ళు మాకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, మేము కొత్తగా వచ్చే పేషెంట్లను తీసుకోకుండా ఆపేస్తాము, సేవ నిలుపుదల చేస్తాము అనేది దాని సారాంశం. అలాగే కొన్ని పత్రికల్లో, కొంత సోషల్ మీడియాలో ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారు అన్న అర్థం వచ్చేలాగా విపరీతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ, ఎంపానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎంపానల్మెంట్ హాస్పిటళ్లకన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్కు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తున్నారు. అడయార్లోని మద్రాస్ ఐఐటిలో జరుగుతున్న అఖిల భారత పరిశోధన విద్యార్థుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు చెన్నైకి చేరుకున్న ఆయన అడయార్కు రోడ్డు మార్గంలో వెళ్లారు. ఆయన వెంట పలువురు ఉన్నతాధికారులు సైతం చెన్నైకి వెళ్లారు. పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛంద కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం కొండపి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను గురువారం సాయంత్రం కొండపి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమం కింద 2,000 జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ కావచ్చు, కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు,
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె సేవల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో మండలానికి 6 ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. 2000 పైబడికి జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా 14-15 మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మన కొండేం నియోజకవర్గంలో 18 ట్రాక్టర్లకి 1,10,52,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకి 120 ట్రాక్టర్లకి 7,36,80,000 రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 903 ట్రాక్టర్లని 55,44,42,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఒక 1297 ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కసారి గమనించుకోండి, పల్లెల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంత శుభ్రం చేస్తుంది. రాష్ట్రంలో ఈ రోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల మొబైల్ ఫోన్లకు అప్రమత్త సందేశాన్ని పంపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మెసేజ్ ను చూసి ఓకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ORS వంటివి తాగాలని సూచించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది పర్వదిన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి, భృంగి వాహనాధీశుడైన మల్లికార్జున స్వామికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాహన సేవలలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. క్రమశిక్షణకు, సన్మార్గానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికంగా దైవానికి దగ్గర కావడమే కాకుండా దాతృత్వం, కరుణ, సహనం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటారని కొనియాడారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం స్థానిక లయన్స్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశం ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. రంజాన్ మాసాన్ని కేవలం ముస్లింలే కాకుండా అందరూ గౌరవిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ RS జాన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి MD గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి ఒకటే కాదు, హోదా ఒకటే కాదు, సహనం మరియు మనకి దయ అనేది ఉండాలనేది మనకి ఖురాన్ చెప్తుంది. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, సోదర భావంతో ఉండాలనేది మనకి రంజాన్ నెల మనందరికీ కూడా తెలియజేస్తుంది. అంటే ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఈ 30 రోజులు కఠిన ఉపవాసం చేస్తారు. అది ఎంత కంట్రోలింగ్ ఉండాలి పవర్, అంటే అది మీరు అలవాటు చేస్తున్నారు. అది ఆ సెల్ఫ్ డిసిప్లైన్, అది ఒక ప్యూరిఫికేషన్ చేస్తుంది మైండ్ని. సో ఇంత మంచి నెలని మీరు ప్రాపర్గా డిసిప్లైన్గా చేస్తున్నారు ఆ ఖురాన్ చెప్పినట్టు. సో అదేవిధంగా ఇంకా ముస్లిమ్స్లో కూడా చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, IAS లైన్ వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్న టీచర్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు. అంటే ముస్లిమ్స్లో కూడా అందరూ చిన్న చిన్న పెట్టి బిజినెస్లతోటే ఉండిపోకుండా బాగా చదివించినట్లయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పదవులను దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాయని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నిక జరిగినా, ఎంత చిన్న ఎన్నిక జరిగినా ఆ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలనే తలంపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు నెట్టి అడ్డదారిలో గెలవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించినటువంటి కూటమి నేతలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదా, ప్రజాస్వామ్య ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాలు లేవని అనేక మంది మిత్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంటే, పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 53 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి సుమారు 42,41,628 నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో కలిసి అడ్డూరి శ్రీరామ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదల జీవితాలతో చెలగాటమాడారన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఊరట కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యే ఆర్థిక సాయం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనను అందిస్తూ ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకునేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో 109 మంది లబ్ధిదారులకు రికార్డు స్థాయిలో సుమారు 1 కోటి రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. 943 రూపాయలు, 3,44,936 రూపాయలు. నా ఒకసారి చూడు. ఓకే. ముస్లింలు రంజాన్ పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ మొదలియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం చిత్తూరు నగరం సంతపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్థనలు జరిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థించారు. ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద పవిత్రంగా 1 నెల రోజుల పాటు ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో వాళ్ళు కనీసం చిన్న పొరపాటు కూడా చేయకుండా దైవ సమానంగా భావించే ఈ నెల రోజులు కూడా ఉపవాసవాసులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్లంటే ప్రత్యేక అభిమానంగా చిత్తూరులో రంజాన్కు వస్తే రంజాన్ సందర్భంగా పేదలైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మా వంతుగా రంజాన్ తోఫాలు అందించడం కూడా జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిమ్స్కు రంజాన్ తోఫాలు కాదు కదా,
ముస్లిం ప్రాపర్టీస్ను కూడా ఈరోజు ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి వక్ బిల్లులకు కూడా వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ వక్ ప్రాపర్టీని కూడా కైవసం చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నించడం చాలా దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కూడా. కాబట్టి హిందుస్థాన్ ఇండియాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ హిందూ ఎప్పుడు కూడా సోదరభావంతో వెలుగుతూ ఉన్నారు, కానీ వేరే విధంగా ఆ భావన అనేది ఎప్పుడు ఉండదు. మొన్న మీరు చూస్తే పిఠాపురం సభలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్కు ఏ విధంగా అల్లర్లు చెలరేగలనే ఉద్దేశంతో ఏ విధంగా ప్రసంగించారో మీరందరూ కూడా గ్రహించారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఎప్పుడు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా సోదరులం బాయ్ బాయ్ అనే విధంగా ప్రయాణం చేయాలని, అదేవిధంగా ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు మనోధైర్యం నింపి వాళ్ళు ఆరోగ్యంగా కానీ ఐశ్వర్యంగా కానీ కుటుంబపరంగా అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి రంజాన్ ముందు రోజే వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో ముస్లిం సోదరులకు అందరికి కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా రావడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఈ ముస్లిం సోదరులందరూ కూడా వీళ్ళకి ఆశీస్సులతో 2029లో మా ఎంసీ విజయానంద రెడ్డి అన్న గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. తుని పట్టణంలో స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో డాక్టర్ ఆర్కే కుమార్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు ఉచిత మందులు, కళ్లజోళ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి అలాగే మీ అందరికీ కూడా ఈ సేవని మీరందరూ ఉపయోగించవలసిందని నేను కోరుకుంటున్నాను. కంటి ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. కంటి ఆరోగ్యం ఒక చూపే కాదు, మన జీవితంలో ఒక వెలుగును కూడా ఇస్తుంది ఈ కంటి ఆరోగ్యం అనేది. అలాగే మన ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఇవాళ చెకప్ జరుగుతుంది, వాళ్ళ కన్సల్టేషన్ జరుగుతుంది. అలాగే 11న ఆపరేషన్ ఫ్రీ ఉచితంగా ఆపరేషన్ జరుపుతున్నారు. అలాగే ఈ ఐ క్యాంప్ మొత్తము ఒక ఐ ఓపెనర్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. డాక్టర్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆదిత్య కాలేజ్ నుంచి వాలంటీర్స్గా వచ్చారో, సెల్ఫ్ హెల్పర్స్గా ఎవరైతే వచ్చారో, డాక్టర్స్ ఏ స్ఫూర్తితో వచ్చారో ఆ సేవను మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ క్యాంప్ అనేది సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి అందరూ ఉండి మీ కంటికి ఆరోగ్యం ప్రసాదించుకొని మీ జీవితంలో ఒక వెలుగును నింపుకొని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి పట్ల పోలీస్ శాఖ కఠినంగా విచారణ చేపట్టాలని, కుట్రకోణం దాగుంటే దోషులు ఎంతటి వారైనా సరే శిక్షలు పడేలా కేసు నమోదు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు బాధాతప్త హృదయంతో ఉపవాస దీక్షలు ఉన్న సమయంలో రాజమండ్రి బాప్టిస్టు చర్చికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదంగా మరణించడం పట్ల కుట్రకోణం ఏమైనా దాగుందా అని రాష్ట్ర ప్రజలు, క్రిస్టియన్ సమాజంలో చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వెంటనే స్పందించి కేసు నమోదు చేయించి డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారిని విచారణ చేపట్టేందుకు నియమించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సమగ్ర విచారణ చేయమని ప్రకటన చేయడం మంచి పరిణామమని, అధికార దాహంతో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ఏవైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారేమోనని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో అటువంటి కుట్రకోణం ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలని శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మృతిని పోలీస్ శాఖ సమగ్రంగా విచారణ చేయాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆకస్మికంగా మృతి చెందటం, అనుమానాస్పదంగా మృతి చెందటాన్ని అందరూ బాధపడుతూ ఉన్న అంశమే సమాజంలో. ఎందుకంటే ఆయన రాజమహేంద్రవరంలో బాప్టిస్ట్ చర్చిలో
ఆయన ఒక పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన మరి అనుమానాస్పద మతంగా మరి చనిపోవటం, కొన్ని రోజుల క్రితం మరణించటం అనేది అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెహికల్ని ఎర్ర కారు గుద్దిందని, రకరకాలు ఏదో హత్య చేశారని అనుమానాస్పదంగా విషయాలు చాలా బయటికి రావటం జరుగుతూ ఉంది. దీని పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తుంది. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అనిత గారు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం, దీంట్లో కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అని చెప్పి అది కూడా వెలికి తీస్తున్నాం. ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి వాటికి సంబంధించి విచారణ చేపడుతున్నామని చెప్పి మరి హోమ్ మినిస్టర్ గారు అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం జరిగింది. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక సంతాపం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఆధ్యాత్మిక చింతనలో ప్రజల్ని నడిపించటంలో ఒక భాగస్వామ్యం, అది దేవాలయంలో అర్చకులు కానీ, పురోహితులు కానీ, అట్లానే చర్చిలో పాస్టర్లు కానీ, ఫాదర్లు కానీ, అట్లానే మసీదుల్లో ఇమాములు కానీ, మౌజాములు కానీ, వీళ్ళంతా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన నెలకొల్పేలాగా వాళ్ళ జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. మరి వారికి ఈ రోజున ఇట్లాంటి ప్రమాద సంఘటన జరగటం, అది ఆకస్మికంగా జరిగిందా లేదా ఎవరైనా కుట్రకోణంలో పెట్టుకొని ఆయన్ని హత్య చేశారా అనేది ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మతాలకి అతీతంగా మరి ఈ రోజున ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మానవుడిగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా మరి పాస్టర్ గారి మృతి పట్ల మేము ఈ విజ్ఞాపనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లానే పాస్టర్ గారు అంటే ఈ రోజున బాధాతప్త హృదయంతో ఉండే క్రిస్టియన్లు, బాధాతప్త హృదయంతో ఉండే రోజులు, లెంట్ డేస్ అంటే ఉపవాస దీక్షలు వాళ్ళవి జరుగుతున్నాయి. మరి యేసు ప్రభు మరి ఆయన్ని సిలువ వేయటం దగ్గర నుంచి దాన్ని ఆయన సంబంధించిన లెంట్ డేస్ ప్రపంచవ్యాప్తంగా ఈ లెంట్ డేస్ని ఉపవాస దీక్షలు మరి అందరూ ఆచరిస్తారు క్రిస్టియన్స్. మరి ఆ లెంట్ డేస్ సమయంలో ఈ పాస్టర్ గారు మృతి చెందటం తీవ్ర బాధాకరమైన అంశం. దాని పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక సంతాపం తెలియజేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రకోణం ఏమైనా దాగుంటే పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. మత ఘర్షణలకి తావు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రజలు మరి లౌకిక సౌభ్రాతత్వంతో ఉంటారని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.